హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రిలీజ్ అయిన కొరియన్ కనకరాజు మూవీ ఎలా ఉంది? వరుణ్ తేజ్కి ఈ సినిమా కంబ్యాక్ ఇచ్చిందా? మేర్లపాక గాంధీ హర్రర్ కామెడీ మ్యాజిక్ వర్కౌట్ అయిందా? ఈ వీడియోలో స్పాయిలర్స్ లేకుండా మాట్లాడుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే, రాయలసీమ యువకుడు కనకరాజు జీవితంలో కొరియన్ కనెక్షన్ వల్ల జరిగే సూపర్ న్యాచురల్ సంఘటన వల్ల సినిమా జరుగుతుంది. హర్రర్ కామెడీ యాక్షన్ ఎలిమెంట్స్ని మిక్స్ చేస్తూ కథను నడిపించారు. వరుణ్ తేజ్ పెర్ఫార్మెన్స్. వరుణ్ తేజ్ ఈ సినిమాలో చాలా ఎనర్జెటిక్గా కనిపించాడు. ముఖ్యంగా కామెడీ టైమింగ్, బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్ అన్నీ బాగున్నాయి. హర్రర్ సీన్స్లో కూడా కన్విన్సింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సత్య. సినిమాలో బిగ్గెస్ట్ ప్లస్ అంటే సత్య. ఆయన వచ్చే చాలా సీన్స్ థియేటర్లో మంచి లాఫ్స్ తెప్పిస్తాయి. చాలామంది ప్రేక్షకులు సత్య పెర్ఫార్మెన్స్ని హైలైట్ చేస్తున్నారు. హీరోయిన్ రితికా నాయక్ తన పాత్రలో డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సపోర్టింగ్ క్యాస్ట్ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. మేర్లపాక గాంధీ హర్రర్ కామెడీ జానర్ని బాగా హ్యాండిల్ చేశారు. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. ఇంటర్వల్ బ్లాక్ కూడా ఆసక్తిని పెంచుతుంది. అయితే సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ కొంచెం స్లోగా అనిపించవచ్చు. మ్యూజిక్. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ హర్రర్ సీన్స్కి మంచి సపోర్ట్ ఇచ్చింది. సినిమాటోగ్రఫీ కూడా కొరియా లొకేషన్స్ని అందంగా చూపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్గా ఉన్నాయి. వరుణ్ తేజ్ పెర్ఫార్మెన్స్, సత్య కామెడీ, హర్రర్ కామెడీ మిక్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్. సెకండ్ హాఫ్ పేస్ కొంచెం స్లోగా ఉంటుంది. క్లైమాక్స్ అందరికీ పూర్తి సాటిస్ఫై కాకపోవచ్చు. కొన్ని సీన్స్ ప్రాక్టికబుల్గా అనిపించవచ్చు. ఇవి మైనస్ పాయింట్స్. ఇంకా ఈ సినిమా విషయానికి వస్తే, కొరియన్ కనకరాజు ఒక డీసెంట్ హర్రర్ కామెడీ ఎంటర్టైనర్. మీరు కామెడీతో పాటు లైట్ హర్రర్ సినిమాలు ఇష్టపడితే ఈ సినిమా ఒకసారి థియేటర్లో ట్రై చేయొచ్చు. మాస్ ఆడియన్స్కి మరియు ఫ్యామిలీ ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ అందించే ప్రయత్నం చేసింది ఈ మూవీ. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసరికి 3/5. ఈ సినిమా మీరు చూసి ఉంటే మీ రేటింగ్ ఎంతో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.